మీరు సపోర్ట్ చేస్తారా పుష్ప? పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ సీఎం సో ఆయన ఇప్పుడు సినిమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటారా, మరి మంత్రిగా తన బాధ్యత చేస్తే బాగుంటుంది అనుకుంటారా? సినిమాలు చేస్తే ఇంకా బాగుంటది అని అనిపించింది. ఎందుకంటే తను చిన్నప్పుడు ఎప్పటి నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి తన మూవీ చాలా చూస్తున్నాం. ఫస్ట్ అన్నయ్య ఫ్యాన్ ఉండి చిరంజీవి ఫ్యాన్ ఉంటే దాని తర్వాత స్టైల్ మేము ఫిదా అయిపోయినాము. ఇంకా దాన్ని బట్టి మేము పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నాం. మేము చాలా ఇంకా తను మాకు హ్యాపీ ఉండడం. సో ఇప్పుడు కొడాలి నాని గాని రోజా గాని అసెంబ్లీ గేట్ కూడా తాకనీరు ఇట్లాగా చాలా కామెంట్స్ చేశారు. సో ఫైనల్ గా వాళ్ళే అసెంబ్లీకి వెళ్తుంది, పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళారు. ఎలాగనిపిస్తుంది? అది పవన్ కళ్యాణ్ పవర్ అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో రోజా అన్న మాత్రము ఆమెను ఇప్పుడు రాగలేకపోతుంది. తను ఓడిపోయింది కాబట్టి తన ముఖం కూడా చూపించలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి ఇంకా మాకు హ్యాపీ. ఓకే, అల్లు అర్జున్ గారు మన వైసీపీకి సపోర్టెడ్ గా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఆపోజిట్ అని చెప్పి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అల్లు అర్జున్ ఏంటంటే ఇప్పుడు తన ఏదో ఒక ఫ్రెండ్లీగా వెళ్ళాడు తప్ప ఏదో మీరు సపోర్ట్ చేస్తారా పుష్ప? ఓట్ అంటే ఇంకా చేయాల్సింది తప్పకుండా. పవన్ కళ్యాణ్ అంటే ఆయన రెండు బ్యాలెన్స్ చేయగలడు అనుకుంటున్నారు. ఇప్పుడు రెండు పడాల మీద ప్రయాణం అయింది, అటు సినిమాలు ఇటు రాజకీయం అంటే అది రెండు హ్యాండిల్ చేయగలడా? ఛాన్సెస్ లేదు. ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ వచ్చాడు కాబట్టి 100% అదే పొలిటికల్ చేస్తారని నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు 4 సినిమాలు ఉన్నాయి కదా ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్ లో. ఆ 4 సినిమాలు ఇప్పుడు ఆయన తీస్తారా తీయరా? తీస్తారా తీయరా అంటే ఇంకా టైం ఉంటే బట్ తీయగలుగుతాడు. లేదు అంటే ఇంకా పొలిటికల్ లో ఉన్నాడు కాబట్టి ఇంకా ఎమ్మెల్యే పదవిలో తన అదే కొంచెం సాగుతాడని అనుకుంటున్నాను. ఫీల్ అవ్వడం ఏముంది, మాతోనే ఉంటాడు, మా ప్రజల్లోనే ఉంటాడు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటున్నాం కదా. ఎక్కడికి వెళ్ళినా మా ప్రజల్లో ఉంటాడు. సినిమా అయినా కానీ మేము అది కూడా ఎంజాయ్ చేస్తాం, ఇది కూడా ఎంజాయ్ చేస్తాం. మా కోసం ఇంకా ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి మేము హ్యాపీ. సో ప్రజారాజ్యము ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ జనసేన పెట్టేసి రాజకీయాల్లోకి వచ్చి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. బట్ ఈ 2024 ఎన్నికల్లో మేజర్ గా పవన్ కళ్యాణ్ రోల్ ఎంత అయితే ఉందో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జన సైనికులు కానీ మెగా ఫ్యాన్స్ కానీ రోల్ అంతే ఉంది. సో ఫైనల్ గా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఎలాగనిపిస్తుంది? రిజల్ట్ ఇప్పుడు మళ్ళీ కాబట్టి ఇంకా మాకు హ్యాపీనే ఉంది. కానీ సో ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఉంది. పవన్ కళ్యాణ్ గుడ్ వర్కర్, మంచి వర్క్ చేస్తారు కాబట్టి మేము ఆయనకి ఎంచుకున్నాము. ఆయన ఇంకా మాకు ఇంకా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఏ ఇబ్బంది అయినా తన నిండగా ఉండాలి, మాకు నీడగా ఉండాలి, మాకు అన్ని ఏ అవసరం ఉన్నా చేయాలి తను.